శ్రీకృష్ణుడు బతికున్న చరిత్ర కనుక చూస్తే ఆయన పడ్డని కష్టాలు ఎవడు పడలే. ఆయన దైవం అని పూజిస్తున్నాం కాబట్టి ఆయన ఏదో మనం నమస్కారం పెడుతున్నాం, కానీ చివరికి ఆమె గాంధారీదేవి శాపం ఇస్తే శాపం వల్లనే చచ్చిపోయింది. ఓ వేటగాడు బాణం పెట్టి కొడితే చచ్చిపోయింది. అలా కులపులంతా మొత్తం యాదవులు కొట్టుకొని ఈ కృష్ణుడు పాడువాడు అని తిట్టి పంపించేసారు. జీవితం చివరి దశలో అయిపోయింది కదా. కాబట్టి కృష్ణుడికి తప్పలే, రాముడికి తప్పలే, శ్రీ మహావిష్ణువుకి తప్పలే, ఆ శివుడికి తప్పలే. ఇది యథార్థం, మనకు కూడా తప్పదు. తట్టుకొని నిలబడి ఎదిగి ఏదైతే ఎట్లయితే మొక్క భూమిలో నుంచి చీల్చుకొని వచ్చి మహావృక్షమైపోయి నీడనిస్తుందో అలా ఎదిగిన నాడే వాడు పురుషుడు అంటారు, వాడిని విజయుడు అంటారు, అజేయుడు అంటారు. అంతటి మహాశక్తి నాబోటోలకు లేదు కాబట్టి ఇలా జీవనం నడుస్తుంది. ఆలోచన విధానం వేరు, అనుసరణ వేరు. కాబట్టి ఆలోచనలు ఉండవచ్చు, దానికి అమలు చేసేటువంటి వర్గం, టీం అలా దొరికి వచ్చినప్పుడు, అంది వచ్చినప్పుడు దానికి కావాలన్నటువంటి ఇక టీం దొరికిన తర్వాత ఇంకా 10 మంది ఒకరిపై వన్ ప్లస్ అవుతుంది. అది రావాలని కోరుకుంటున్నాం. అలా ఉంటే ఈ సమాజం మార్వాడీస్ కంటే కూడా ఇంకా పద్మశాలీస్ నుంచి నేర్చుకుంటారా ఎంత బాగా బతున్నారు అని చెప్పగలుగుతారు.